జకనీరాజ మార్గములుండగ చకనీరాజ మార్గములుండగ చకనీరాజ మార్గములుండగ చకనీరాజ మార్గములుండగ చకనీరాజ మార్గములుండగ. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ త్యాగరాజస్వామి కీర్తన కరహరి ప్రియ రాగంలో కృతి చేయబడింది. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న శ్రీరాముల వారు వశిష్ఠుల వారితోటి ఈ విధంగా అడిగారు, గురుదేవా మీరు చెప్పిన తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్న వాడికి లక్షణాలు ఎలా ఉంటాయో కొంచెం చెప్పండి అంటూ అడిగారు కదా. దానికి సమాధానంగా ఆయన చెప్పే జీవన్ముక్తుల లక్షణాల గురించి ఆయన వివరించబోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జీవన్ముక్తుల లక్షణాల గురించి వెనకటి ప్రకరణలో మనకి 3-4 సార్లు ప్రసక్తాలు వచ్చాయి మనకి. ఈ లక్షణాలు స్వంతంగా వాటంతటవే పుట్టకపోయినా వాటిని పట్టుబట్టి అభ్యాసం చేసుకున్నా కూడాను తత్వజ్ఞానం సిద్ధిస్తుంది మనకి అనే విషయాన్ని జీవన్ముక్తుల లక్షణాల వర్ణంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ అదే దృష్టితో అదే ప్రసక్తి తీసుకొచ్చారన్నమాట. 62 శ్లోకాలు ఉన్న ఈ సర్గలో వైరాగ్య సాధనకు ప్రాణం పోసే వాక్యాలు మనకి ఇక్కడ చాలా కనబడతాయి. వాటితో పాటు సామాన్య మానవుడికి కూడా కలిగే సందేహాలు దీంట్లో మనకి బాగా కనబడతాయి. కాబట్టి ఇది కాస్త శ్రద్ధగా విందాం మనం. వశిష్ఠుల వారు అప్పుడు రాముడితో చెప్తున్నారు, ఆ లక్షణాలు ఏమిటంటే, ఏం చెప్పేది నీకు, తత్వవేత్తలు చాలా విచిత్రంగా ఉంటారయ్యా. పైకి అన్నీ చూస్తూనే ఉంటారు, కానీ లోపల ఏమీ చేయరు. వాళ్ళకు దయ ఉన్నట్లే కనిపిస్తుంది, లోపల మాత్రం దయే ఉండదు. దయ లేనట్లుగా కనబడుతుంటుంది, కానీ దయ ఉంటుంది సత్వగుణం వల్ల. వాళ్ళకి ఆశలు ఉండవు, అయినా ఆశ గలవారిలాగానే వాళ్ళు కనబడుతుంటారు. సంసారం గలవారిలాగానే వాళ్ళు ఉంటారు, లేనివారిలాగానూ వాళ్ళు కనబడుతుంటారు. అనగానే శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా ఈ లక్షణాలతోటి ఎవరినైనా గుర్తుపట్టడం మనకెలా సాధ్యం అవుతుందండి? అదీకాక మీరు చెప్పిన లక్షణాలు ఏ డాంభికుడైనా నటించవచ్చుగా, ఇక తత్వజ్ఞానులను గుర్తుపట్టడం ఎలాగ మరి అంటూ అడిగాడనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా డాంభికుల గురించి చింతపడకు. డాంభికత్వం కోసమైనా సరే ఈ లక్షణాలను దీర్ఘకాలం అభ్యాసం చేసినట్లయితే వాడికి క్రమక్రమంగా ఆ లక్షణాలు వంటబట్టి తత్వజ్ఞానం డెఫినెట్గా లభిస్తుంది. డాంభికత్వం లేకుండా ఈ లక్షణాలు బలవంతంగానైనా ఆచరించిన వాడికి ఇంకా త్వరగా తత్వజ్ఞానం వస్తుంది అంటూ, ఇక నిజమైన తత్వజ్ఞానులను గుర్తించడం అంటావా, అది నిజంగా కష్టమే. సామాన్య లక్షణంగా ఒక మాట చెప్పొచ్చు మనం, సర్వసాధారణంగా నిజమైన తత్వవేత్తలు తమ జ్ఞానాన్ని గాని వైరాగ్యాన్ని గాని ప్రకటించుకోవాలనే ఉద్దేశంతో ఉండరు. పైకి వాటి దాచుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ఇక లోకాతీతమైన సిద్ధులను బట్టి తత్వజ్ఞాన్ని గుర్తించడం కూడా సాధ్యం కాదు. పట్టుబట్టి కృషి చేసిన వాడికి తత్వజ్ఞానం లేకపోయినా సిద్ధులు లభిస్తాయి. నిజమైన తత్వజ్ఞానికి ఏ సిద్ధులు లేకపోవచ్చు. వాళ్ళు తాపసులుగానో సన్యాసులుగానో మాత్రమే ఉంటారని చెప్పే వీలే లేదు. వాళ్ళు గృహస్థులుగానో వ్యాపారస్తులుగానో కూడా ఉండవచ్చు. వాళ్ళకి ఇలాగే ఉండాలని నియమం కూడా ఏమీ ఉండదు అంటూ మనకి సర్గ 102లో చెప్పారన్నమాట. ఈ స్థితి లభించాలంటే చిత్ అంటే ఏమిటో విచారణ చెయ్యాలి. చిత్తు నిత్యమని, అది సర్వవ్యాపకమని, దానిలో అవయవాలు లేవని, అది పరాధీనం కాదని ఇప్పటికి మనం చాలాసార్లు నిరూపించుకున్నాం. ఈ విషయం మనసుకు బాగా పట్టాలంటే మహారామాయణం అనే పేరుగల సత్శాస్త్రమే మంచి ఉపాయం. ఈ విషయంలో దీనికి మించిన గ్రంథమే లేదు. మీ పోటీ యోగ్యులైన శిష్యులకు దీన్ని బోధిస్తూ ఉండడం మా స్వభావం. దీనిలో నేను చెప్పే సారం ఏమిటంటే, స్వయం వాక్యం శరీరం స్వం పూర్వస్వప్నో మహాచితే ఇత ఉత్థానస్తదను స్వప్నాస్వప్నతరం వయం.
అన్నారు. ఇది 103వ సర్గలో 85వ శ్లోకం అన్నమాట. మహాచైతన్యం యొక్క ప్రథమ స్వప్నమే హిరణ్య గర్భుడు లేక స్వయంభువు. కలలో కల వచ్చినట్లుగా ఆ స్వయంభువులోంచి పుట్టుకొచ్చిన వాళ్ళమే మనం అంతా. గొంతు మీద గడ్డ కట్టింది, ఆ గడ్డ మీద కురుపు లేచింది, దాని మీద సెల మొలిచింది. ఇవన్నీ నిజానికి గొంతు కంటే భిన్నం కావు కదా. దేనికది వేరుగా గాని కనిపించినట్లుగా మనమంతా వేరువేరుగా కనిపిస్తూ ఉంటాం అంతే. అందుకే ఎంత ప్రయత్నం చేసినా మన మనస్సు పరబ్రహ్మలోకి ప్రసరించడం లేదు అంటూ సర్గ 103లోనే అన్నారనమాట. మనమే ఒక స్వప్నంలో భాగం. మళ్ళీ మనకో స్వప్నం ఉంది. మనమేమో జాగ్రత్త వేరు, మన స్వప్నం వేరు అనుకుంటాం. నిజానికి ఈ రెండూ ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన కవల పిల్లలు లాంటివి. ఆ తల్లే అవిద్య. అవిద్య వల్ల ఒక చిత్తు జాగ్రత్తగాను, ఒక చిత్తేమో స్వప్నంగాను కనిపిస్తుంది. ఈ జాగ్రత్త స్వప్నాల మధ్యలో అంతకు మించిన భేదం ఏమీ లేదు అంటూ తర్వాత సర్గల్లో ఆయన చెప్పారనమాట. తర్వాత శ్రీరాములు వారు అడిగారనమాట, ఏమని? జాగ్రత్త స్వప్నం అనేవి వేరువేరు ప్రపంచాలు కాకపోతే లోకంలో అవి వేరు అనే అనుభూతి ఎందుకు కలుగుతోంది? నాకు తెలిసినంతలో ద్రష్ట వేరు, దృశ్యం వేరు కనుక స్వప్నద్రష్ట వేరు, స్వప్నం వేరు. మళ్ళీ స్వప్నద్రష్ట యొక్క జాగ్రత్త ప్రపంచంలో దృశ్యాలు వేరు, ద్రష్ట వేరు. ఇది మాబోటి వాళ్ల అనుభవం. మీరేమో అనేక యుక్తులు చూపించి ఇలాంటి భేదాలేవీ లేవని, ద్రష్టగాను, దృశ్యంగాను, జాగ్రత్తగాను, స్వప్నంగాను కనిపించేది శుద్ధ చిత్తేనని నిరూపిస్తున్నారు. మాకు అది అలా కనిపించకపోవడానికి కారణం ఏమిటి అంటూ ప్రశ్న వేస్తే అప్పుడు దానికి సమాధానంగా వశిష్ఠుల వారు అంటున్నారు, రామ, సూటిగా చెప్పాలంటే ఆ కారణం భ్రాంతి. ఆ స్వయంభువ ఏవాయం చిన్మాత్రే భాతి సర్గభాః పరిజ్ఞాత సతీ సాతు బ్రహ్మైవ భవతి క్షణాత్ ఏషైవ త్వపరిజ్ఞాత భ్రాంతిర్మయేతి కథ్యతే జగతాదిత్యుచ్యతే అవిద్య దృశ్యమిత్యుపర్యతే అంటూ చెప్పారనమాట. సర్గ 106లో శ్లోకం 49, 50లో అనమాట. ఉన్న శుద్ధ చిత్త విషయంలో జగత్తనే భ్రాంతి హిరణ్య గర్భుడి వరకు కూడా ఉండనే ఉంటుంది. అయితే ఆ విషయం తెలిస్తే ఆ సృష్టి భ్రాంతే పరబ్రహ్మ అయిపోతుంది. తెలియకపోతే అది వట్టి భ్రాంతి అవుతుంది. దీన్నే శాస్త్రాల్లో మాయ అంటారు, లోకంలో జగత్తు అంటారు, అజ్ఞానులు అవిద్య అంటారు, దృశ్యం అంటారు అంటూ 106లో చెప్పి విషయాన్ని అర్థం చేసుకుంటే మనకి పృథివ్యాది పంచభూతాలుగా కనిపించేది శుద్ధ చిత్తేనని తేలిపోతుంది. స్వప్నలోకంలో శుద్ధ చిత్తు అక్కడి పంచభూతాలుగా కనిపిస్తూ సులభంగానే మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి అక్కడక్కడా కూడా పంచభూతాలుగా కనిపించేది శుద్ధ చిత్తేనని తేలిపోతుంది. అలాంటప్పుడు ఇక స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏమిటి? అందుకే ఈ ప్రపంచం అంతా ఒక స్వప్నం అని మేము చెప్తున్నాము అంటూ 107లో ఆయన చెప్పారనమాట. ఇకపోతే శ్రీరాములు వారు అప్పుడు ఏం ప్రశ్న వేశారంటే, గురుదేవా, ఆ అవిద్య పోతే గాని జగత్ సత్యం అనే భ్రాంతి పోదని మీరు అంటున్నారు కదా, మరి ఆ అవిద్య ఎంతకాలం ఉంటుంది, ఏ రూపంగా ఉంటుంది, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అంట అడగగానే వశిష్ఠుల వారు అన్నారు, రామా, అవిద్య ఉన్నంతకాలము పంచభూతాలుంటాయ్యా, అవి ఉన్నంతకాలము లోకాలన్నీ ఉంటాయి. అవిద్య గల అజ్ఞానుల దృష్టిలో అవిద్య నాశనమే లేదు. వాళ్లకు పరబ్రహ్మలాగానే అవిద్య కూడా శాశ్వతమైంది. ఆ విషయం బాగా అర్థమయ్యేందుకోసం నీకు విపశ్చిదుపాఖ్యానం అనే కథను చెప్తాను అంటూ ఈరోజు ఆయన మనకి ఆ కథని పరిచయం చేస్తున్నారు. మనం కూడాను చాలా జాగ్రత్తగా విందాం దాన్ని. ఈ విశాలమైన ఆకాశంలో ఒక మూలన ఒక ముల్లోకాల సంపుటి వంటి మరొక త్రిలోక సంపుటి ఉందన్నమాట. అక్కడ కూడా జంబూద్వీపం లాంటి ద్వీపమే ఉంది. అక్కడ తతమితి అనే పెద్ద పట్టణం ఉంది. తతమితి అంటే విస్తృతమైన పరిమితి కలది. దాంట్లో విపశ్చిత్ అనే రాజు ఉండేవాడు. విపశ్చిత్ అంటే విశేషజ్ఞుడైన పండితుడు. విశేషేణ పశ్యంచేతితి విపశ్చిత్, విశేషంగా చూస్తూ ప్రవర్తించేవాడు అని ఉత్పత్తి అన్నమాట. పేరుకు తగ్గట్లుగానే ఆ రాజు మంచి పండితుడు, వీరుడు, సమర్థుడైన చక్రవర్తి. అతనికి దేవతల్లో అగ్ని అంటే చాలా ఇష్టం. కొంచెం వయసు మళ్ళుతున్న కొద్దీ అతనికి అగ్ని ఉపాసన కూడా పెరిగిందనమాట. ఇలా ఉండగా ఒక రోజున తూర్పు దిక్కున ఒక గూఢచారి వచ్చి, మహాప్రభు, తూర్పు సముద్ర తీరంలో మీరు రాజరక్షకుడిగా ఏర్పాటు చేసిన మీ సామంతుడికి జ్వరం వచ్చి హఠాత్తుగా మరణించాడు.
ఆ విషయం తెలియగానే దక్షిణ దిక్కుకు రక్షకుడుగా మీరు ఏర్పాటు చేసిన సామంతుడు తూర్పు దిక్కును కూడా ఆక్రమించుకోవాలని దండెత్తాడు. దాన్ని తూర్పు దిక్కు ప్రజలు వ్యతిరేకించారు. ఆ సందు చూసుకుని అంతవరకు అణిగి ఉన్న శత్రురాజులు ధైర్యం పుంజుకుని చాటుదాడులు చేసి దక్షిణ దిక్కు సామంతుణ్ణి కూడాను చంపేశారు అంటూ చెప్పి, ఇది తెలిసి మీరు పడమటి దిక్కుకు ఏర్పాటు చేసిన సామంతుడు ఆ శత్రువులందర్నీ నేనే అనగొట్టేస్తానని ప్రగల్భాలు పలుకుతూ యుద్ధానికి బయలుదేరాడు. కాని తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉండే శత్రువులు ఏకమై అతని నడిదారిలోనే చంపేశారు. నేను తప్పించుకుని పారిపోయి మీ దగ్గరికి వచ్చాను. ఈ గూఢచారి మాటలు పూర్తి కాకుండానే మరో గూఢచారి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ప్రభూ శత్రుసేనలన్నీ ఏకమైపోయి మీ ఉత్తర దిక్కు సామంతుడి మీదకి దండెత్తేయండి. అతను బెంబేలెత్తిపోయి సేనతో సహా పారిపోయి మన రాజధానిలోకి వచ్చేస్తున్నారు అంటూ చెప్పారన్నమాట. విపశ్చిత్ మండిపడుతూ గర్జించి సేనాధిపతులను పిలిచి యుద్ధానికి సిద్ధం కండని ఆజ్ఞాపిస్తూ ఉండగానే ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో నెత్తిరోడుతున్న శరీరంతోటి ఉత్తర దిక్సామంతుడు లోపలికి ప్రవేశించి రాజుకు నమస్కరించి శత్రుబలగాలు తరుముకొస్తున్నాయని గగ్గోలు పెట్టాడు. రాజు అతన్ని ఓదార్చే లోపలే మరో వార్తాహారుడు పరిగెట్టుకుంటూ వచ్చి శత్రుసేనలు ప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశించాయని, ప్రధానమంత్రులు సేనలు అప్పుడే ప్రతిఘటనలో నిమగ్నమైపోయి ఉన్నారంటూ వివరించాడనమాట. అందరికీ ఆ రాజు ధైర్యం చెప్పి, మీరంతా వ్యూహరచన చేస్తూ ఉండని నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తానని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లిన రాజు స్నానం చేసి సరాసరి అగ్నిహోత్ర శాలలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడనమాట. అగ్నిదేవా, నీ అనుగ్రహ బలం వల్ల వయసులో ఉన్న రోజుల్లో వీరుణ్ణై విజృంభించి ఒంటి చేత్తోటి 4 దిక్కులను జయించి ఏకఛత్రాధిపత్యాన్ని వహించాను. ఎదిరించిన వాళ్లను ఇనుపకాళ్లతోటి అనగదొక్కేశాను. ఇప్పుడు వయసు మండింది. ఈ తరుణంలో శత్రువులు పేటరీగిపోయారు. సరాసరి నా నగరంలోకి వచ్చేశారు. ఇప్పుడు జయించడం కూడా కష్టం. ఈ వయసులో ఓడిపోయి జీవించడం వ్యర్థం కనుక దేవా, ఒక నిర్ణయానికి నేను వచ్చేశాను. నా శిరస్సును నరికి సమిధిగా నీకు ఆహుతి చేస్తాను. నీకు తృప్తి కలిగితే, నీకు దయ కలిగితే నాకు 1 కాదు 4 నూతన శరీరాలనివ్వు. ఆ శరీరాలతోటి 4 దిక్కులకు వెళ్ళి 4 సముద్ర తీరాల దాకా నా రాజ్యాన్ని పునఃప్రతిష్ఠాపన చేసుకుంటాను అంటూ ఆయన అగ్నిజ్వాలను పెంచి తాను ముందుకు వంగి నిబ్బరంగా తన తలను తానే కోసేసుకున్నాడు. తెగిన తల సరాసరి అగ్నిగుండంలో పడిపోయింది. ఆశ్చర్యం, మొండెం కూడా అగ్నిలో కాలిపోయింది. కొద్దిసేపట్లో అలా రాజు శరీరం మొత్తం పవిత్రమైన అగ్నిహోమగుండంలో కాలి బూడిదైపోయింది. ఇంతలో అగ్నిజ్వాలలోంచి 4 విపశ్చిత్ రాజులు బయటకొచ్చారు. వారి 4కి శస్త్రాస్త్ర శక్తులు మాత్రమే కాకుండా వివిధ దివ్య ఆయుధాలు కూడాను అగ్నిజ్వాలలోంచి సంక్రమించాయి. ఆ 4 అగ్నిదేవుడికి నమస్కరించి సరాసరి రణరంగంలోకి తీసుకెళ్లిపోయారు. వారి దాటికి శత్రువులు తట్టుకోలేకపోయారు. త్వరలోనే యుద్ధం ప్రారంభమైంది. విపశ్చిత్ రాజులు 4 వాళ్ళని తరుముకుంటూ 4 దిక్కులకి వెళ్ళిపోయారు. 4 సముద్ర తీరాలు చేరి అక్కడ మళ్లీ రాజ్య వ్యవస్థ ఏర్పాటు చేసి కొంతకాలం స్వయంగా తామే అక్కడ ఉండి దాన్ని పరీక్షించాలని భావించి ఆయా దిక్కుల్లో రాజ్య నిర్వహణ చేయడం ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న విపశ్చిత్ రాజులు ఆయా ప్రాంతాల్లో ఉండే విశేషాలను స్వయంగా పరిశీలించి ఆ ప్రకృతి సౌందర్యాలకు పులకించిపోతూ వినోదించసాగారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కవి యుద్ధ వర్ణనానికి 110, 111 సర్గలను, శత్రుసేన పలాయాన్ని వర్ణించడానికి 112వ సర్గను, సముద్రాన్ని వర్ణించడానికి 113వ సర్గను, ఆయా దిక్కుల్లో ఉండే విశేషాలను వర్ణించడానికి 114 నుంచి 7 సర్గల్ని, ప్రకృతి విషయాల్ని వర్ణించడానికి ఉపయోగించారాయనమాట. వీటిలో కవిత్వాన్ని పొంగించేశారాయన. ఆనాటి దేశాల పేర్లను, జాతుల పేర్లను, భౌగోళిక పరిస్థితులను, లోకాచారాలను అధ్యయనం చేయదలుచుకున్న వారికి ఆ సర్గల్లో ఇలా ఎన్నో వర్ణించారు. వీటన్నిటినీ అధ్యయనం చెయ్యాలి అని అనుకునేవాళ్ళు ఆ సర్గల్లో వాళ్ళకి అపారమైన సమాచారం దొరుకుతుంది అని గుర్తుంచుకోవాలి. మనం ఒకవేళ ఎవరికైనా అసలు ఏమిటి చెప్తున్నారు ఆయన అందులో అన్నది తెలుసుకోవాలంటే మాత్రం 110 నుంచి మొదలుపెట్టి 121 వరకు కూడాను చాలా విషయాల్ని ఆయన అందులో పొందుపరిచారనమాట. మనం వేదాంత దృష్టితోటి ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం కనుక ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు అంటూ మనకి రచయిత తెలియజేస్తున్నారు. అయితే ఈ కవి ఈ వర్ణనల కోసం 11 పెద్ద పెద్ద సర్గలను వినియోగించినట్టు అవిద్య వల్ల ఉద్భవించిన ప్రపంచం ఎంత విస్తారంగా కనిపిస్తుందో, ఎంత వైవిధ్యభరితంగా కనిపిస్తుందో బాగా వివరించి చివరికి
ఈ మొత్తం అంతా మిథ్యే అని నిరూపించడానికి ఈ వర్ణనంతా చేస్తున్నాడనమాట. పూర్వం మనం లీలోపాఖ్యానం చెప్పుకున్నప్పుడు యుద్ధం వర్ణన గురించి విస్తారంగా చేసి చివరికి ఇంత ఘోరంగా కనిపించినా ఆ యుద్ధం అంతా నీ భ్రాంతిలో భాగమే అంటూ సరస్వతీదేవి చేత చెప్పించేశారు. ఆ పద్ధతిని ఇక్కడ కూడా కవి అనుసరించదలుచుకున్నాడు. అందుకే కంటికి కనిపించనంత వరకు గల భూభాగ విశేషాలను బాగా వర్ణించారన్నమాట. ఇంకా తృప్తి కలగగా కంటికి కనిపించిన సూక్ష్మలోకాలను కూడా అవిద్యలో బాగాలేనని, అవి కూడా మిథ్యలేనని నిరూపించడం కోసం ఈ కథను ఎలా నిర్వహించబోతున్నారో మనం ఈ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ గ్రంథం ఇంత బృహత్ గ్రంథం అయిపోయిందనమాట. దీని లోపల ఆయన ప్రతి ఒక్క విషయాన్ని వర్ణించి చెప్పారు. ఎలాగైతే మనం యుద్ధకాండలోనూ, రామాయణంలో యుద్ధకాండ, సుందరకాండలో అనేక విషయాలు మనకి ఇప్పటికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి, సేతు నిర్మాణం దగ్గర నుంచి మొదలుపెట్టిన, వాళ్ళు వాడిన ఆయుధాల గురించి చెప్పిన, ఇలా దేని గురించి ప్రస్తావించినా కూడాను దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో 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 అందులో ఇమిడ్చి మరీ చెప్పారు. అలాగే ఈ గ్రంథంలో కూడాను వీటి గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించారు వాల్మీకి మహర్షి. రేపు మామూలుగా మన కథలో తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముడు వారి కీర్తనను విన్న తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు.